శృతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకే ఇదంతా పాడు చేశావు? అంజనంలో చూడాలన్న నా కోరికని సర్వనాశనం చేశావు. ఎందుకు చేశావు ఇదంతా? అమ్మా ఏంటమ్మా, ఈ రోజు ఇంట్లో పూజని గురువుగారు వస్తారని పాపం శృతి పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అది కళ్ళు తిరిగి కింద పడిపోతే దాని మీద జాలి చూపించకపోయి అరుస్తావేంటమ్మా? పాపం శృతి కళ్ళు తిరిగి పడిపోయిందిలే. గురుగారు తను చేసిన తప్పుని క్షమించండి. మళ్ళీ ఇంకోసారి అంజనం ఏర్పాటు చేయండి, లేదంటే నానమ్మ బాధపడతారు. లేదు నాయనా, ఒక్కసారి అంజనంని ఏర్పాటు చేశాక ఏ కారణం చేతైనా దానికి అంతరాయం కలిగితే మళ్ళీ 15 రోజుల వరకు అంజనం చూడకూడదు. అది మంత్ర నియమం. గురుగారు, అలా అనకండి గురుగారు. మీ దయ వల్ల అంజనంలోకి చూసి మా అమ్మ ఎవరో తెలుసుకుంటాను, వాళ్ళని కలుసుకుంటాను అని ఎంతో ఆశపడ్డానండి. మీరు 15 రోజుల వరకు అంజనం వేయను అంటే చాలా బాధగా ఉందండి. మా కోసం కాకపోయినా అమ్మమ్మ గారి కోసమైనా ఇంకొకసారి అంజనం వేయండి. క్షమించండి అమ్మా. ఆ మంత్రం నియమం ప్రకారం ఒక్కసారి అంజనానికి అంతరాయం కలిగితే మరలా 15 రోజుల వరకు ఆ మంత్రస్థానం చేయకూడదు. అయ్యో శృతి, మన ప్లాన్ వర్కౌట్ అయింది. నేను హిమాలయాలకు వెళ్తున్నాను. సరిగ్గా 1 నెల రోజులకి తిరిగి వస్తాను. అప్పుడు మీరు అడగకుండానే ఇంటికొచ్చి అంజనం వేసి మీ కోరిక నెరవేరుస్తాను.